కొయ్యూరు మండలంలోని పొర్లుబంద గ్రామానికి చెందిన గర్భిణిని 3 కిలోమీటర్లు కొండలు, వాగులు దాటి డోలీపై ఆసుపత్రికి తరలించారు. పురిటి నొప్పులు వచ్చిన గర్భిణిని రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీపై తరలించేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. తమకు ఎన్నాళ్లీ తిప్పలని వాళ్లు వాపోయారు. మండలంలోని మూలాలపేట పంచాయతీ పొర్లుబంద గ్రామానికి చెందిన నందినికి అర్ధరాత్రి దాటాక పురిటి నొప్పులొచ్చాయి. ఇది గుర్తించిన కుటుంబీకులు స్థానికంగా ఉన్న ఆశా వర్కర్లు మర్రి గీతాకు సమాచారం అందించారు. దీంతో ఆమె ప్రసవించేందుకు అవసరమైన సపర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో గర్భిణిని పిహెచ్సికి తరలించాలని సూచించింది. అయితే గ్రామం కొండ శిఖరాన ఉండటం, తగిన రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబీకులు గ్రామస్తుల సహకారంతో వేకువజామున గర్భిణిని డోలీపై 3 కిలోమీటర్ల మేర కొండ దింపారు. అంతేకాకుండా మధ్యలో గల 2 కొండవాగులు దాటిస్తూ కొండసంత గ్రామానికి చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న డౌనూరు పిహెచ్సి అంబులెన్స్లో నందినిని తరలించారు. నిర్దిష్ట కాల వ్యవధిలో పిహెచ్సికి తరలించడంతో ఉదయం 7:30 గంటల సమయంలో నందిని ప్రసవించి 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ బరువు తగ్గి ఉండటంతో ప్రాథమిక వైద్య సేవలనంతరం మెరుగైన వైద్యానికి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా పిహెచ్సిలో వైద్య సేవలు పొందుతున్నారు. గ్రామస్తుల సకాలంలో స్పందించి డోలీలో నందినిని తరలించేందుకు చొరవ చూపటంతో 2 ప్రాణాలకు ఏ విధమైన హాని లేకుండా బయటపడ్డామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చొరవ చూపి పొర్లుబంద గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులందరికీ నమస్తే అండి. మాది పొర్లుబంద గ్రామం, మూలపేట పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు జిల్లా అండి. మా ఊరికి వచ్చేసి 3 కిలోమీటర్లు దూరం అండి. ఇప్పుడు ఈ గర్భిణి స్త్రీ పేరు వచ్చి మరి నందినండి. సార్, మాకు రోడ్డు లేక చాలా ఇబ్బందుల్లో ఇలా డోల్ మోతులతో తీసుకురావాల్సి వస్తుందండి. అలాగే ఈ వీడియో అధికారులు దాకా వెళ్ళాలని మేము వీడియో తీసి పెట్టడం కూడా జరుగుతుందండి. సార్, ఈ విషయాన్ని అధికారులందరూ తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నామండి.